రవితేజ గారు మీతో ఇరుముడిలో వర్క్ చేసినది నాకు చాలా స్పెషల్, చాలా స్పెషల్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. మీ సూపర్ హిట్ ఫిల్మ్స్, బ్లాక్బస్టర్ ఫిల్మ్స్, అండ్ ఎవ్రీ సింగిల్ బ్లాక్బస్టర్స్ దట్ టుక్ యూ టు ద హౌస్ హోల్డ్స్ ఆఫ్ తెలుగు ఫ్యామిలీస్ నేను చూశాను. కానీ ఈ ఫిల్మ్లో ఇరుముడి సెట్స్లో ఇంత దగ్గర మిమ్మల్ని ఒక అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ పర్ఫార్మర్, న్యాచురల్ పర్ఫార్మర్ ఇంత దగ్గర చూడటానికి నాకు సచ్ సూపర్ డిలైట్ ఇట్ వాస్ టు వాచ్ యూ బీ దట్. And I would like to thanks for Raviteja sir for giving me this wonderful opportunity to play his daughter in this film. And Priya ma'am, Mama, she was so kind and supportive on the set. మహారాజ్ ఇప్పుడు రవితేజ నా కజిన్. నేను రవి అంటే వయసులో నాకన్నా చాలా చిన్నోడు. విజయవాడలో చాలా సంవత్సరాలు కలిసే పెరిగాం. అతను అప్కమింగ్ స్టేజ్లో డిస్కో డాన్సర్ వచ్చిన కొత్తలో మిథున్ చక్రవర్తి కన్నా గొప్పగా డాన్స్ చేస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా స్టార్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో ఎవరి సహాయం లేకుండా తను కష్టపడి పైకొచ్చిన రియల్ హీరో మా రవితేజ. స్టెప్ బై స్టెప్ ఈరోజు మాస్ మహారాజ్ అవ్వటం, మన జిల్లా వ్యక్తి పెద్ద హీరో అయ్యి ఇక్కడికి వచ్చి చిన్నప్పుడు కలిసి పెరిగిన నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం, రవి ఇక్కడికి హీరోగా, సూపర్ హీరోగా ఇక్కడికి రావటం, ఈ వేదికని పంచుకోవటం నిజంగా ఇట్స్ ఎ మెమరబుల్, ఇట్స్ ఎ థ్రిల్ ఫీలింగ్. నాకు నా సొంత కజిన్ ఈ స్టేజ్కి రావటం, అసలు మన జిల్లా గొప్పతనం ఏంటంటే రవి లాగానే ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, అల్లు అర్జున్, మొత్తం ఒకప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అనేవారు. కానీ ఇప్పుడు మొత్తం మన పశ్చిమ గోదావరి జిల్లా హీరోలదే, మన హీరోలదే హవా. రవి కొట్టావు హిట్. ప్లీజ్. సో ఈ ఇరుముడి అనౌన్స్ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ కాబట్టి ఇప్పటివరకు ఈ టైటిల్ గురించి కానీ ఈ సినిమా కంటెంట్ గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. మోర్ డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ రోజు మాట్లాడతాము అందరం కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరి గురించి నేను ప్రీ రిలీజ్లోనే చెప్తాను. ట్రైలర్కి సంబంధించి మాత్రం ఈరోజు ఒకసారి మాట్లాడేసి టైటిల్ గురించి, ట్రైలర్ గురించి ముగిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అండి, ఈ సినిమా ఫస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు, ఇరుముడి అని టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మేము అప్పుడు ఫస్ట్ రోజు షూటింగ్లో ఉన్నాం. ఆ పోస్టర్ మీకు గుర్తుందా? స్వాములందరూ ఉండి రవణ పైన ఇరుముడి పెట్టుకుని పాపను ఎత్తుకుంటాడు. ఆ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో 2 రాష్ట్రాలు అసలు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక డివోషనల్ వైబ్రేషన్. సో ఆ వైబ్రేషన్ మొదలైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ వైబ్రేషన్, ఇరుముడి మీద సేమ్ ప్రేమ, ఆ పాటల మీద అయినా సరే, ఆ కంటెంట్ మీద అయినా సరే. మీరు ఇరుముడిని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ నా మీద అంత బాధ్యత కలిగించింది. ఎందుకంటే ఒకటి కాదు కదా, ఈ అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ ఎమోషన్ ఉంది అందులోని, ఫాదరు డాటర్ ఎమోషన్ ఉంది. ఈ అన్నిటికంటే మీకు సర్ప్రైజింగ్గా ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ట్రైలర్ చూస్తే మీకు 3 లేయర్స్ ఉంటుందండి కంటెంట్లో. ఒకటి ఏంటంటే అసలు ఇరుముడి టైటిల్ నేను ఎందుకు పెట్టానో అది మాత్రం చెప్తున్నాను. ఇరుముడి, ఇద్దరి మధ్యలో పడిన ముడి, లేదంటే 2 ముళ్ళు. సో ఏంటంటే ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలోని ఒక ముడి, అయ్యప్ప స్వామికి ఆయన భక్తుడికి మధ్యలోది ఇరుముడి, అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ 3 లేయర్స్ని కలిపి నేను ఇరుముడి అని టైటిల్ పెట్టడం జరిగింది. చాలామంది పూర్తిగా భక్తి సినిమా అని, శబరిమల వెళ్తారని, అదేదో సినిమాకి రీమేక్ అని రకరకాలుగా వచ్చినాయి. అప్పుడే నేను దానికి సమాధానం చెప్పొచ్చు, క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ అది రైట్ టైంలో విత్ కంటెంట్తో మాత్రమే చెప్తే బాగుంటుందని చెప్పేసి ఇంతవరకు ఆగాను. నాకు తెలిసి ఈ ట్రైలర్తో మీకు అందరికీ రేపు థియేటర్లో మీరు ఏం చూడబోతున్నారు, ఏ వరల్డ్లో సినిమా ఉండబోతుంది, ఏముంటుంది అనేది చూసుంటారు. సో నేను ముందు చెప్పినట్టే ఈ 3 లేయర్లో ఉండే ఆ ఫాదర్కి డాటర్కి మధ్యలో ఎమోషన్ కానీ,
ఆ క్రైమ్ లేయర్ కానీ ఆ ఫ్యామిలీ డ్రామా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్క మాట మాత్రం చెప్పగలనండి, ఇది వరకు కూడా చాలా ఇంటెన్స్ ఫిల్మ్స్, చాలా రా అండ్ రస్టీ ఫిల్మ్స్ మన తెలుగులో చాలా వచ్చినాయి. బట్ ఒక ఫ్యామిలీ డ్రామాలో ఇంత ఇంటెన్సిటీ అనేది నా వరకు అయితే ఈ ఫిల్మ్ ఇచ్చేంత ఇంటెన్సిటీ మీకు చాలా సర్ప్రైజ్ చేస్తుంది, షాకింగ్గా ఉంటుంది. సో యూ విల్ బీ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ అండి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రైలర్లో ఉండే ఆ 3 లేయర్లో ఉండే అది రవణ ఎమోషన్ అవ్వండి కూతురు మీద, అయ్యప్ప స్వామి డివోషన్ అవ్వనివ్వండి, క్రైమ్ లేయర్లో మిమ్మల్ని భయంతోని ఒక అలర్ట్నెస్తోని సినిమాని చూసేలా చేస్తుంది ఫిల్మ్ ఎండ్ వరకు. సో లెట్స్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్. దాని గురించి మేము ప్రీరిలీజ్లో మాట్లాడతాను. సో ఆ ఇరుముడి టైటిల్ గురించి, ట్రైలర్ గురించి మాత్రమే మాట్లాడదాం అనుకున్నానండి. ట్రైలర్ కాబట్టి నాకు ఈ ట్రైలర్ కట్ చేయడంలో చాలా సపోర్ట్ చేసిన మా ట్రైలర్ ఎడిటర్ విజయ్కి స్పెషల్ థ్యాంక్స్. చెన్నైలో నేను రికార్డింగ్లో అంత బిజీగా ఉన్నప్పుడు నాతో పాటు 3 రోజులు నాతో పాటే కూర్చొని ది బెస్ట్ కట్ ఇచ్చాడు, నా విజన్కి తగినట్టుగా చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ ఇంకా మా టీం గురించి, రవణ గురించి, మిగతా టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరి గురించి పేరు పేరున ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. కానీ ఇరుముడి ఈజ్ నాట్ జస్ట్ ద ఫిల్మ్ అండి, ఇట్స్ అన్ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. ట్రైలర్ ఎలా ఉంది? నేను కూడా ఇవాళే చూశాను, ఇప్పుడుదా చూపిస్తే డైరెక్టర్ నాకు. ఈ భీమవరానికంటే ఈ ఊరికి నాకు ఒక అభినవ సంబంధం ఉంది. ఓ టైంలో లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ నా జీవితంలో ఒక 8 నెలలు ఓన్లీ భీమవరంలోనే కేవలం సినిమాలు చూడటానికే ఉన్నా. మా తాతయ్య నానమ్మ ఇక్కడ ఉండేవాడు డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర. సో ఆ 8 మంత్స్ అంటే ఆ 8 మంత్స్ ఎందుకున్నా, ఆ 8 మంత్స్ కాలేజ్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళలేదా మీకు డౌట్ రావచ్చు. మెట్రికేషన్ ఫెయిల్ అయ్యి ఇంక మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. సో ఇక్కడ ఉన్న ఈ భీమవరానికి ఒక ఎక్సలెంట్ వైబ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ఎవరైనా మీదే మాది భీమవరం అండి అని మామూలుగా చెప్పరు, ఇలా చెప్తారు. చాలా పొగరగా గర్వంగా చెప్పుకుంటారు. సో ఇక్కడ ఫుడ్ విషయం గురించి చెప్పాలంటే పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతికి ఇక్కడ జరిగే కోడి పందాలు కానీ నాకు రావాలని ఉంటుంది. కానీ నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం రావడానికి ట్రై చేస్తా డెఫినెట్గా. అప్పుడు డెఫినెట్గా కోడి పందాల్లో కలుద్దాం. ఇంకా ప్రీ లాంచ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఆ తర్వాత సక్సెస్ మీద కూడా కానీ డెఫినెట్గా ఉంటుంది, నా ప్రగాఢ నమ్మకం అది. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది, అందరి గురించి అప్పుడు మాట్లాడతాను. సో ఈ వైబ్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే సార్ కే థ్యాంక్ యూ భీమవరం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలానో మీరు స్టేజ్ మీద ఉన్నారు, మీ ఆవిడ పాప కూడా ఉన్నారు స్క్రీన్ మీద కప్పులు, ఒక్క 2 స్టెప్పులు వేస్తే సార్ ప్లీజ్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, థ్యాంక్ యూ శివ నిర్వాణ.